బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్పంచులకు సన్మానం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించింది బీజేపీ నాయకత్వం. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర నిధులు, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నాయని అన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కేంద్ర నిధులతోనే గ్రామాలు నడుస్తున్నట్టుగా చెప్పారాయన. రామరాజ్యం, గ్రామ స్వరాజ్యం రావాలన్నా, గాంధీజీ కలలు నెరవేరాలన్నా అది బీజేపీతోనే సాధ్యమని చెప్పారు రామచంద్రరావు. నరేగా పేరు విజీ రామ్జీగా మార్చడంపై ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్ కి లేదన్నారాయన. కాంగ్రెస్ ఈ పథకం మీద 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే మోడీ ప్రభుత్వం 8 లక్షల కోట్ల మేర ఖర్చు చేసినట్టుగా చెప్పారు రామచంద్రరావు. నరేగాని మనం మార్చడం జరిగింది విబిజీ రామ్జీ. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు దాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నరేగా అనేటటువంటి ఒక స్కీమ్ని దాన్ని ఇంకా మార్చి ప్రజలకు ఎక్కువ లాభం వచ్చేటటువంటి దాంట్లో పేరు మాత్రమే మార్చారు. దానికి వీళ్ళకి అభ్యంతరం ఏదో మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకు నరేగా మీద మాట్లాడే అధికారమే లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు వారి కాల పరిమితం పూర్తయ్యే వరకు కేవలం 1,00,000 కోట్లు మాత్రమే దేశంలో వాళ్ళు ఖర్చు పెట్టారు. అదే 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనము 8 లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో మనం ఖర్చు పెట్టినాము ఈ యొక్క స్కీమ్ ద్వారా. ఎవరు గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు గ్రామంలో అభివృద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరు గ్రామీణ ప్రాంతంలో ప్రజల ఒక జీవితాల్లో మార్పు తీసే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి గ్రామీణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి తెలంగాణలో కూడా గ్రామీణ ప్రాంతాలు బలపడాలంటే, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి మార్గంలో వెళ్ళాలంటే, వికసిత భారత్ వైపు మనం వెళ్ళాలంటే మీ అందరూ కూడా ఈ విబిజీ రామ్జీ అనేటటువంటి పథకాన్ని, దాంట్లో మన రాముడే ఉన్నాడు కాబట్టి ఆ రాముడి ఆశీర్వాదం, ఆ మోదీ గారి యొక్క కష్టము అన్ని కలిపినటువంటి ఒక వికసిత భారత్ వైపు అందరం కూడా పోవాలి. భారతదేశంలో గ్రామాల ఒక అభివృద్ధి చాలా ముఖ్యము. ఈ